నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ ఖానా. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ థాలీ అయితే చూపించబోతున్నానండి. న్యూ ఇయర్ స్పెషల్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండింటిని మిక్స్ చేస్తూ ఒక స్పెషల్ థాలీ. అండ్ ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఈరోజు అంటే 29, 30, 31 ఈ 3 డేస్ కూడా మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ చేస్తున్నాము. అది ఏంటి, ఏం రన్ చేస్తున్నాం అన్నది నేను వీడియో మధ్యలో ఎప్పుడోకప్పుడు చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. అండ్ ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పచ్చిశనగపప్పు ఫ్రై అనమాట. ఇది మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇంకొంచెం సింపుల్గా ఈరోజు నేను మీకు ఈ ఫ్రై అనేది చూపిస్తాను. ఇది క్రిస్పీ ఫ్రైలా అలా ఉండదు, చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అనమాట. లైక్ మీరు రైస్లోకి, రోటీస్లోకి దేంట్లో కన్నా తీసుకోవచ్చు. సో దాని ప్రిపరేషన్ ఏంటి అంటే ఫస్ట్ నేను ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో కొంచెం అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం క్యాబేజ్ వేసుకుంటున్నాము అండ్ క్యాబేజ్తో పాటు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు అన్నది ఎక్కువ తీసుకోవాలి బికాజ్ మనం ఈ రెసిపీలో కారం అన్నది యాడ్ చేయము. సో పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ ఆఫ్ స్పైస్ని మ్యాచ్ చేస్తూ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ పచ్చిశనగపప్పు 1 అవర్ నానపెట్టి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీ ఫ్లేవర్ని బట్టి మీరు పచ్చిశనగపప్పు కూడా తీసుకోవచ్చు. అండ్ ఇవి రెండు మనం చక్కగా ఈ 3 కూడా పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు అండ్ క్యాబేజ్ ఈ 3 ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసేసుకున్నాక ఆయిల్తో లిడ్ పెట్టేసి మూత పెట్టేసి సెమీలో పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. అప్పుడు క్యాబేజ్ నుంచి మనకి చక్కగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యి క్యాబేజ్ అనేది దానంతటా అది కుక్ అయిపోతుంది అనమాట. వితౌట్ యాడింగ్ ఎనీ వాటర్ అలా ఏం యాడ్ చేయకుండానే ఈ క్యాబేజ్ అనేది సాఫ్టన్ అయిపోతుంది. సో సెమీలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఈ రకంగా క్యాబేజ్ అనేది లైట్ ట్రాన్స్పరెంట్గా మారుతూ ఉంది. అంటే ఇది ఆల్మోస్ట్ డన్ అనమాట. కొంచెం ఉంది, దానికి ఇంకొక 5 మినిట్స్ మనం దీనికోసం టైం అన్నది స్పెండ్ చేయాలి. ఈలోపు మనం దీంట్లోకి స్పైసెస్ అన్నవి యాడ్ చేద్దాం. స్పైసెస్ ఇస్ నథింగ్ బట్ ఉప్పు అండ్ పసుపు వేసుకుంటున్నాం. ఎట్లనో కారం అన్నది వేయమని చెప్పేసాను కాబట్టి ఉప్పు అండ్ పసుపు అన్నది వేసుకుందాం. సో నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నా అండ్ దీంతో పాటు కొంచెం చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. పసుపు చాలా బ్రైట్గా కనిపించి మనకి కలర్ అనేది బాగుంటుంది కాబట్టి పసుపు కొంచెం వేసుకోండి. సో ఇవి రెండు కూడా ఒక 2 మినిట్స్ మిక్స్ చేసేసుకున్నాక మనం ఒక్క 5 మినిట్స్ మళ్ళీ దీన్ని సెమీలో పెట్టేసి మూత పెట్టేసుకుందాము. అప్పుడైతే సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం వాటర్ ఏమైనా ఉంటే కూడా అవి బయటికి వచ్చేసి తొందరగా కుక్ అయిపోతుంది, ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో ఆఫ్టర్ 5 మినిట్స్ క్యాబేజ్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి. బట్ దానికన్నా ముందు దీంట్లో కొంచెం లిటిల్ స్పైస్ అన్నది యాడ్ చేద్దాము. చెక్క, లవంగ, యాలక దంచి పెట్టుకొని ఉంచుకుంటే ఇంట్లో అది ఇలాంటి కొన్ని రెసిపీస్లో మనం యాడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఒక 1/2 స్పూన్ అంతా ఈ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నది వేసాను. వెరీ లిటిల్ అనమాట. సో నార్మల్గా అయితే అది అంత లైక్ సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది. ఈ మసాలా పొడి ఎప్పుడైతే మనం యాడ్ చేసామో దీనికి ఒక మంచి అరోమాటిక్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే మనం బగారా రైస్లోకి కానీ రైస్ ఆర్ నార్మల్ ప్లెయిన్ రైస్ అండ్ చపాతీస్ ఇంట్లో కన్నా కూడా ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. సో అది వేసాక మనం మేము ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, ఆ హీట్ సరిపోతుంది. అండ్ ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుందాం. సో కొత్తిమీర వేసేసుకున్నాక ఇంక ఇది రెడీ టు డిష్ అవుట్ అనమాట. సో ఇది క్యాబేజ్ ఫ్రై, క్యాబేజ్ పచ్చిశనగపప్పు ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఒక 15 to 20 మినిట్స్, లెస్ దాన్ 20 మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనకు ఫంక్షన్స్లో ఇలాగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ని సెలెక్ట్ చేసుకుంటాం. బెస్ట్ చాయిస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్. ఇది ఒక మంచి క్రంచీ స్టార్టర్ అనమాట. విత్ మ్యాగీ అండ్ మీల్ మేకర్తో మనం ఈ రెసిపీ చేస్తున్నాం. అండ్ నేను మ్యాగీ తీసుకున్నానికి ఇది ఒక చిన్న ప్యాకెట్, 12 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అది. సో నాకు ఇది అవైలబుల్గా ఉంది. మీకు ఏ టైప్ అంటే ప్లెయిన్ ఆర్ సంథింగ్ ఏది అవైలబుల్గా ఉన్నా తీసుకోండి. అండ్ ఆ మ్యాగీలో మనకి ఏదైతే స్లాబ్ ఇస్తాడో దాన్ని నేను ఇలాగా చిన్న క్రంచెస్గా చేసి పెట్టుకున్నాను. సో వీటిలో వాటర్ అన్నది యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ దీనికి ఇచ్చే మసాలా ప్యాకెట్ ఏదైతే ఉంటుందో అది నేనైతే ఇప్పుడు యూస్ చేయట్లేదు, అది తర్వాత యూస్ చేస్తాను వేరే రెసిపీకి. ఫస్ట్ దీన్ని అయితే వాటర్ వేసి కుక్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మీల్ మేకర్, హాట్ వాటర్లో వేసి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను. సో వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. అండ్ ఇది మిక్సీ జార్లో వేసి ఒక్కసారి అంటే లైక్ ఒక్కసారి దీన్ని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా కీమా టైప్లో మనం బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుంటే దీంట్లో మనం ఏదైతే మ్యాగీ ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకున్నామో ఆ మ్యాగీ అన్నది ఇందులో వేసేసుకుందాము. ప్లెయిన్ మ్యాగీ, దాంట్లో ఇంక మనం ఏమీ యాడ్ చేయలేదు.
సో అది ఇందులో వేసేసుకుంటున్నాము. అండ్ దీంతో పాటు కొన్ని స్పైసెస్ లైక్ ఉప్పు, కొంచెం కారం అండ్ గరం మసాలా. ఇందులో వచ్చేసి నేను మ్యాగీ మసాలా, ఇది మనకి బయట 5 రూపీస్కి సెపరేట్గా దొరుకుతుంది కదా, అది తీసుకున్నాను అనమాట. అది యూస్ చేయండి, ఎందుకంటే దీంట్లో ఇచ్చే చిన్న సాషే మనకి ఈ ఫ్లేవర్ని అంతా ఇవ్వదు. సో ఆ మ్యాగీ పెద్ద ప్యాకెట్ది వేసుకోండి. అండ్ దాంతోపాటు కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు, కొంచెం అంత కొత్తిమీర ఫర్ మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేస్తున్నాను. అండ్ దీంతో పాటు 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ మైదా ఫర్ బైండింగ్ అనమాట. మనం బైండింగ్ వేయకుండా కూడా చేసుకోవచ్చు. అలా అప్పుడైతే ఏమవుతుందంటే ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. సో దాన్ని మనం అలా అవ్వకుండా చక్కగా ఫ్రై లాగా మంచి క్రిస్పీ టెక్స్చర్ రావాలి అంటే ఈ బైండింగ్స్ అన్నవి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇలా ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాక వీటిని మీకు నచ్చిన షేప్స్లో లైక్ చిన్న చిన్న టిక్కాస్లా చేసుకోవచ్చు, లేదా డైమండ్ షేప్స్లో, ఏ షేప్లో అయినా కూడా వీటిని మీరు ఎలా సర్వ్ చేయాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ప్యాటీస్ లైక్ చిన్న చిన్న ఏమంటారు టిక్కాస్ టైప్లో నేను వీటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో బోత్ ద సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాల్సి ఉంటుంది. సో నాకు ఆయిల్ అయితే కొంచెం హీట్ అయింది, అంటే ఆయిల్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మరి అసలు హీట్ అవ్వకుండా వేసినా కూడా ఆయిల్ పీల్చుకుంటుంది, అలానే ఓవర్ అయిపోయినా కూడా అవుటర్ లేయర్ ఇది అయిపోతుంది, కానీ లోపల కొంచెం పచ్చిదనం ఉంటుంది. కాబట్టి కొంచెం అంత మీడియం ఫ్లేమ్ వచ్చి మీడియం హీట్ వచ్చాక ఇవన్నీ కూడా మీరు చక్కగా ప్లేస్ చేసేసుకుంటే బోత్ ద సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మీకు మంచి క్రిస్పీ స్నాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను వీటన్నిటిని ప్లేస్ చేస్తాను. అండ్ మనకి మీల్ మేకర్ కానీ మ్యాగీ కానీ ఇవన్నీ కూడా క్రంచీనెస్ అన్నవి ఇస్తాయి అవి మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు. సో మీకు ఈ రెసిపీ అన్నది ఎలా ఉంటుందంటే పైనుంచి ఒక క్రిస్పీ లేయర్ ఉంటుంది, లోపల సాఫ్ట్ అండ్ కొంచెం మెల్టింగ్ ఫ్లేవర్స్ ఉంటాయి. లైక్ మనం ఏదైతే మ్యాగీ అండ్ మీల్ మేకర్ యూస్ చేసామో వాటి వల్ల ఒక మెల్టింగ్ ఫ్లేవర్ అన్నది ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీ. అండ్ దీన్ని మనం టొమాటో కెచప్తో కనుక సర్వ్ చేస్తే అల్టిమేట్ ఉంటుంది. ఒక మంచి స్టార్టర్ అన్నది మనం ఇచ్చాము పార్టీలోకి అన్నది మనకి ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. మ్యాగీ కుక్ అవ్వడానికి 2 minutes, మీల్ మేకర్ కుక్ అవ్వడానికి ఇంకొక 2 minutes, అండ్ టోటల్ అవన్నీ కలుపుకోవడానికి ఇంకొక 5 minutes, లెస్ దాన్ 10 minutesలో ఈ రెసిపీ అన్నది మనకి ప్రిపేర్ అయిపోతుంది. సో ఇది కూడా టైం సేవింగ్ రెసిపీ అనమాట. సో నాకు ఇక్కడ ఇవన్నీ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినవి, ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూస్తే చాలా క్రిస్పీనెస్ అనేది మీకు పైన తెలుస్తుంది, అండ్ మ్యాగీస్ కూడా పైన సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చూసారుగా చాలా క్రీమీగా గ్రేవీగా చాలా ఎమ్మీగా ఉంది సార్ చూడడానికి కూడా. సో ఈ రెసిపీ పేరు పన్నీర్ కీమా మసాలా. అండ్ ఈ పన్నీర్ కీమా మసాలా అల్టిమేట్ రెసిపీ, అండ్ ఇది కూడా టైం సేవింగ్ రెసిపీ. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో నేను ఇక్కడ ప్యాన్లో కొంచెం అంత ఆనియన్స్ అయితే తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నవి. ఇవి వచ్చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇవి ఎంత చక్కగా ఆనియన్స్ అనేవి మనకి ఫ్రై అవుతాయో అంత మంచి గ్రేవీ అన్నది మనకు వస్తుందన్నమాట. సో ఆనియన్స్ని ఎప్పుడైనా సరే కొంచెం సన్నగా కట్ చేసుకొని వాటిని లిటిల్ బిట్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోగలిగితే మంచి గ్రేవీ టెక్స్చర్ అన్నది మీకు వస్తుంది ఏ రెసిపీలోకైనా సరే. సో నాకు ఇవి చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అండ్ ఇది కూడా దానికి ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. అలా ఫ్రై అయినప్పుడు ఏమవుతుందంటే మీకు మంచి అరోమాటిక్ ఇది అన్నది వస్తుంది. సో మంచి ఫ్లేవర్స్ వచ్చాక అవి బాగా కుక్ అయింది అని మీరు అనుకున్నాక టమాటోస్ అన్న వేయండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకున్నాను. అంటే లైక్ మీకు గ్రేవీని డిపెండ్ చేసుకుని టమాటోస్ అనేవి వేసుకోండి. అండ్ ఈ టమాటోస్ సాఫ్టెన్ అవ్వాలి ఇప్పుడు మనకి. సో ఇది సాఫ్టెన్ అవ్వడానికి లెస్ దాన్ 5 minutes. టమాటో ఎప్పుడైనా సరే చాలా తక్కువ టైంలో కుక్ అయిపోతుంది. సో ఈ టమాటోస్ అన్నవి చక్కగా కుక్ అయిపోయి మనకు ఆయిల్ అన్నది సెపరేట్ అవ్వాలన్నమాట. సో అలా సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం దీనిలో కొంచెం మిక్స్ చేసుకుంటే ఒక మంచి గ్రేవీ లాగా వచ్చేసింది కదా ఆల్రెడీ. అండ్ ఆయిల్ కూడా ఫుల్ సెపరేట్ అయిపోయింది, అంటే ఇదంతా చక్కగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాల్ట్, కారం అండ్ కొంచెం పసుపు, వీటితో పాటు చెక్క, లవంగ, యాలకులు అండ్ కొంచెం ధనియాలు కలిపి దంచుకున్న పౌడర్ అనేది వేస్తున్నాను. ఇట్స్ గరం మసాలా, సిమిలర్ టు గరం మసాలా. దాంట్లో కొంచెం ధనియాలు అనేవి యాడ్ చేసుకున్నాను బికాజ్ ఆఫ్ దట్ గ్రేవీనెస్ రావడం కోసం అని చెప్పి. సో అదొక ఫుల్ టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో
ఒక 2 మినిట్స్ సాటే చేసుకుందాము. దానికి ఉన్న రా స్మెల్ అంతా పోయేంత వరకు. వన్స్ అవి మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనుకున్నప్పుడు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్‌ని నేను ఇందులో గ్రేట్ చేసి వేసుకుంటున్నాననమాట గ్రేవీలో. సో, ఈ పన్నీర్‌ని ఇలా గ్రేట్ చేసి వేయడం వలన అది కూడా ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలండి. ఫ్రెష్ పన్నీర్ తీసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి. అప్పుడైతేనే ఆ మంచి ఫ్లేవర్స్ అనేవి కర్రీకొస్తాయి. అండ్ పన్నీర్‌తో పాటు కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఇవి 2 కూడా ఈ గ్రేవీలో ఒక 2 మినిట్స్ సాటే చేయాల్సుంటుంది. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. 2 మినిట్స్ వీటన్నిటిని కూడా బాగా కలిపేసుకున్నాక ఒక్క హాఫ్ గ్లాస్ వాటర్ వేద్దాము. అప్పుడైతే మనకు ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు మీరు చూస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. అండ్ నౌ దిస్ ఈజ్ రెడీ టు సర్వ్ అనమాట. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ అనమాట. మీకు దాబా స్టైల్లో చికెన్ గ్రేవీ అనేటప్పటికి ఒక మంచి గ్రేవీ వస్తుంది. అది మరి థిక్‌గా ఉండదు, అలానే పల్చగా ఉండదు. ఒక చాలా మంచి ఫ్లేవర్స్‌తో ఒక మంచి గ్రేవీ వస్తుంది. దీన్ని మీరు రైస్‌లోకి, చపాతీస్‌లోకి వాళ్ళు అదే సర్వ్ చేస్తారు. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా! సో, ఆ రెసిపీ ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం వెరీ సింపుల్ మెథడ్‌లో. సో, ఇక్కడ వచ్చేసి 1 కేజీ ఆఫ్ చికెన్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇంకా మనం కర్రీ వండేటప్పుడు ఏమీ వేయమనమాట. సో, అన్నీ దీంట్లోనే రావాలి మనకి. సో, రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ ఇక్కడే తీసేసుకోవాలి మనం. సో, నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ, ఉప్పు తీసుకున్నాను, అండ్ కారం అండ్ గరం మసాలా తీసుకుంటున్నాను. అంటే చెక్క, లవంగ, యాలక కలిపి దంచుకున్నది తీసుకున్నాను 1 ఫుల్ టేబుల్ స్పూన్. ఇది మీ ఫ్లేవర్స్కి తగినట్టు మీరు తీసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎక్కువ తక్కువ అన్నది. నెక్స్ట్ ధనియాలు, ఒక 100 గ్రామ్స్ ధనియాలు, ఒక 50 గ్రామ్స్ జీరా అండ్ ఒక 25 గ్రామ్స్ అంతా సోంపు. ఈ 3 కలిపి మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్న పౌడర్ అనమాట ఇది. ఇది ఫుల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇది మంచి గ్రేవీ ఇస్తుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఇస్తుంది మన రెసిపీకి. సో, వాటితో పాటు కొంచెం అంతా కస్తూరి మేతి, ఇట్స్ ఆఫ్ 5 to 6 గ్రామ్స్ అంత ఉంటుంది. అది వేసేసుకుంటున్నాను నేను ఇందులో. కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను. అండ్ దీంతో పాటు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్. కొంచెం మంచి ఫ్రెష్ కర్డ్ తీసుకోండి, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అది పులిస్తే అంత బాగోదు. సో, కొంచెం ఫ్రెష్ కర్డ్ తీసుకోండి, బాగుంటుంది. సో, ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 నుంచి 24 అవర్స్ వరకు కూడా ఇది మీరు ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేట్ చేసుకోవచ్చు. ఎంత బాగానంటే అంత టెండర్ అవుతుంది కర్రీ అనేది. సో, 1 అవర్ తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ ఏంటి అన్నది చూసేద్దాము. సో, 1 అవర్ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ చేసుకున్నాం అండ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. దాబా స్టైల్స్లో మీకు తెలిసిందే ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేస్తారు. అసలు ఆయిలే మంచి కర్రీ టేస్ట్ అన్నది ఇస్తుంది. దాంట్లో ఒక 2 నుంచి 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిని, 2 నుంచి 3 ఇలాచి అండ్ హాఫ్ స్పూన్ షాయి జీరా వేయండి. అవి కొంచెం ఆయిల్లో కొంచెం సాటే అవ్వాలి. అవి కొంచెం సాటే అయ్యి ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అప్పుడు ఆనియన్స్ వేయండి. ఈ ఆనియన్స్ అన్నవి ఆయిల్లో డీప్ ఫ్రై అవుతున్నాయా అన్నట్టు ఉండాలన్నమాట, మునిగిపోకూడదు. సో, ఇలా డీప్ ఫ్రై అవుతున్నాయా అన్నట్టు ఉండాలంటే అంత ఎక్కువ ఆయిల్ వేసుకోండి. అప్పుడైతే మీకు మంచి గ్రేవీనెస్ అంతా కూడా వస్తుంది. అండ్ దీంట్లోనే ఇప్పుడు మనం టమాటోస్ అన్నవి యాడ్ చేసేసుకుందాము. అండ్ ఈ టమాటోస్ కూడా మనకి చక్కగా ఫ్రై అయ్యి మీకు మంచిగా రావాలన్నమాట. ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలి. ఆ టమాటోలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్లో ఓన్లీ ఆయిల్ ఉండాలి. సో, ఈరోజు నేను మీకు గివ్ అవే గురించి చెప్తానన్నాను కదండి. ఆ గివ్ అవే ఏంటి అంటే మన ఛానల్ ఇప్పటి వరకు కూడా వేరేవి ఇచ్చాము కానీ ఫుడ్ రిలేటెడ్ గివ్ అవేస్ ఏమీ ఇవ్వలేదు. సో, ఫస్ట్ టైం నేను ఫుడ్ రిలేటెడ్ గివ్ అవే ఇస్తున్నాను. అండ్ 2020కి అయితే దిస్ ఈజ్ ద ఫస్ట్ గివ్ అవే. అండ్ ఎలాగో ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి లాస్ట్ కూడా. సో, ఇయర్ ఎండింగ్ చేస్తూ అండ్ ఇంకో ఇయర్ని వెల్కమింగ్ చేస్తూ ఒక గివ్ అవే రన్ చేస్తున్నాము. సో, ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఏంటి అంటే, ఈ 2020 అన్నది కొంచెం లాసెస్ ఎక్కువ చూసాం కాబట్టి 2021 అన్నది మనకి బాగుండాలి అని చెప్పి స్వీట్ బాక్సెస్ ఆంధ్ర స్పెషల్ ఆత్రేయపురం నుంచి ఒక మంచి కమ్మనైన రుచులతో ఉన్న ఒక స్వీట్ బాక్స్, పూతరేకుల బాక్స్ అన్నది నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నాను నేను. సో, ఈసారి నేను రన్ చేస్తున్న గివ్ అవే అన్నది స్వీట్ బాక్స్ అన్నది మీ ఇంటి దాకా వస్తుందన్నమాట. సో, రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ నేను ఇక్కడ మనం ఆనియన్స్ అండ్ టమాటో బాగా కుక్ అయిపోయినాక చికెన్ అన్నది ఇందులో యాడ్ చేసేసాను. సో, ఈ ఆయిల్లోని ఈ చికెన్ అన్నది అంటే వాటర్ ఏం యాడ్ చేయకుండా
చికెన్ అన్నది ఈ ఆయిల్లో కుక్ అవ్వాలన్నమాట ఫర్ 10 మినిట్స్. అప్పుడు చికెన్ నుంచి కొంచెం అంత వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది. సో అది రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఒక్క 10 మినిట్స్ మనం దీన్ని స్టవ్ మీద వదిలేద్దాం ఆన్ మీడియం ఫ్లేమ్. సో ఈసారి గివ్ అవేలో ఒక 5 మెంబర్స్కి, అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన ఒక 5 మెంబర్స్కి అత్రేయపురం నుంచి మంచి పూతరేకులు వస్తాయండి. అది కూడా ఒక ఈ కార్ట్ నుంచి వస్తాయన్నమాట, ఒక ఆన్లైన్ వెబ్సైట్ నుంచి పంపిస్తాము. సో అది ఎలా ఏంటి అన్నది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. రూల్స్ ఏంటి, ఎలా పంపిస్తాము అన్నది అప్పుడు చెప్తాను. అండ్ మీల్ వైల్ దీంట్లో మనం దేంట్లో అయితే మిక్స్ చేసుకున్నామో దాంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ కర్రీలో వేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది గ్రేవీ కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకుంటూ అండ్ ఈ చికెన్ని పూర్తిగా కుక్ అయ్యేదాకా ఉండాల్సి ఉంటుంది. సో ఈ గ్రేవీ అన్నది కొంచెం అంతా పల్చగా ఉంటుందన్నమాట, మరీ థిక్గా ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి దాబాస్లో ఏ కర్రీకైనా కొంచెం పల్చగానే ఉంటుంది. సో నాకు ఇక్కడ చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట, కొంచెం పల్చగా. అండ్ ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనడానికి సింబల్ ఇది. సో లాస్ట్లో ఫైనల్లీ కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను అండ్ ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇది కొంచెం చల్లారాక గ్రేవీ అనేది ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది. సో దాబా స్టైల్ గ్రేవీ చికెన్ అన్నది ప్రిపేర్ అయిపోయిందండి. సో లెట్స్ గో ఫర్ అందర్ రెసిపీ. మనం ఇంకొక రెసిపీని ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం. అండ్ ప్రస్తుతానికి ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఒక మంచి ఫ్రై ఐటమ్, అది కూడా ఎగ్తో. అండ్ ఇది వచ్చేసి నిజంగా మీకు ఒక సర్ప్రైజ్ లాంటి రెసిపీ అనమాట. ఇప్పటిదాకా ఈ రెసిపీని ఎవ్వరు చూసుండరు, చూసిన ఈ స్టైల్లో చూసుండరు. అది ఎలా అంటే అనేది ఇప్పుడు చూపించేస్తాను. సో నేను ఇక్కడ ఫస్ట్ మిక్సీ జార్ తీసుకున్నాను. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చాలా రెసిపీస్లో కూడా చెప్పి ఉన్నాను ఎలా చేసుకోవాలన్నది. సో దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటో వేసుకున్నాను. ఇది మీడియం సైజ్ ఆనియన్ అండ్ మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకున్నా. అవి రెండు కూడా ఫస్ట్ చక్కగా మీరు మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. అండ్ నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏదైతే ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ ఉందో ఆ పేస్ట్ అన్నది ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట ఆయిల్లో. అండ్ ఇది అన్నది కంప్లీట్గా కుక్ అయిపోయి మనకి ఓన్లీ ఆయిల్ ఉండాలన్నమాట, ఆయిల్ సెపరేట్ అవ్వాలి, చక్కగా గ్రేవీలో ఇది కుక్ అయిపోవాలి. అండ్ మనం బ్రౌన్ ఆనియన్స్ వేసాం కాబట్టి ఇది కొంచెం డార్క్ షేడ్ అవుతుంది, అది కామన్, అది జనరల్గా అలాగే వస్తుంది అనమాట. సో ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది, మంచి గ్రేవీ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో 2 eggs అన్నవి బ్రేక్ చేసి వేసుకుంటున్నాను నేను. 2 eggs వేసేసుకున్నాక వీటిని నార్మల్ మనం ఎగ్ బుర్జీ అవి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కలుపుతాం కదా, అవి చిన్న చిన్నగా అవ్వేలాగా దీన్ని అలా చిన్నగా కాకుండా కొంచెం బిగ్ సైజ్లో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే జస్ట్ ఫస్ట్ దాన్ని ఇలాగా లైట్గా మిక్స్ చేసుకొని దాన్ని అలా వదిలేసామంటే లైట్గా మిక్స్ చేసుకున్నాక దాన్ని అలా ఒక 2 to 3 minutes వదిలేయండి. అప్పుడు ఏంటంటే మీకు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ అవ్వడానికి, అంటే మరీ చిన్నగా బుర్జీలా కాకుండా ఇలా కొంచెం పెద్దగా అవ్వే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇలా ఉంటే ఏంటంటే చూడ్డానికి చాలా బాగుంటుంది, మరీ చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసెస్. నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అండ్ కొంచెం కారం, పసుపు కూడా వేసుకుంటున్నాను. కొంచెం కారం అండ్ కొంచెం పసుపు. అండ్ దీంతోపాటు ఇప్పుడు కొంచెం వీటిని వేసేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్లో వీటికి ఉన్న ఒక రా స్మెల్ అంతా పోయేదాకా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక స్టార్ ఇంగ్రీడియంట్ వేస్తాను. సో దానికన్నా ముందు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి మంచిగా వీటిలో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఫర్ ద టేస్ట్. అండ్ పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ అనేది ఒక 2 tablespoons మనం గ్రేట్ చేసుకున్న పన్నీర్ 2 tablespoons వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 20 grams అంతా వేసుకొని ఇది కొంచెం మిక్స్ చేసుకుందాము. అండ్ ఇది ఒక స్టార్ ఇంగ్రీడియంట్ అనమాట అండి, చాలా బాగుంటుంది. ఇలా కొంచెం పన్నీర్ యాడ్ చేసుకుంటే ఎగ్ బుర్జీ టైప్లో ఈ టైప్లో చేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి మ్యాగీ మసాలా. ఇందాక చెప్పాను కదా దీన్ని వేరే రెసిపీలో యూస్ చేస్తానని, అది ఇదేనండి. దీంట్లో కనుక మ్యాగీ మసాలా వేసుకుంటే, ఇంకా వేరే మసాలాస్ కాకుండా మ్యాగీ మసాలా వేసుకుంటే అసలు టేస్ట్ అన్నది అల్టిమేట్ అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఈ రెసిపీ ఆర్ ఏదైనా రెసిపీలో మ్యాగీ మసాలా వేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా అంటే చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై కర్రీస్లో స్పెషల్గా చాలా బాగుంటుంది అనమాట. సో అది మ్యాగీ మసాలా వేసుకొని 2 minutes తర్వాత ఫ్లేమ్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసాను. స్విచ్ ఆఫ్ చేసేసాక మళ్ళీ 1 tablespoon అంతా పన్నీర్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను అనమాట.
సో ఇలా వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ పన్నీర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్. దీన్ని మీఠీ రొట్టి ఆర్ సంథింగ్ అంటారండి. మామూలుగా అయితే సమ్ డబుల్ కా మీఠాకి ఒకలాంటి సబ్స్టిట్యూషన్ అనుకోవచ్చు, లేదు అంటే ఒక స్వీట్ బ్రెడ్ అనుకోవచ్చు. సో దానికోసం నేను ఫస్ట్ తీగపాకం చేయాలి. దానికోసం నేను ఫస్ట్ షుగర్ తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ షుగర్కి 1/2 కప్ ఆఫ్ వాటర్ అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి తీగపాకం రావాలన్నమాట. సో సఫిషియంట్ ఆఫ్ వాటర్ అండ్ షుగర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ని నేను ఇలా 4గా కట్ చేసుకున్నాను. అండ్ నేను బార్డర్స్ కట్ చేయలేదండి, మీకు కావాలనుకుంటే కట్ చేసుకోండి. ఇవి యాక్చువల్గా బార్డర్స్తోనే బాగుంటుందని నా ఫీలింగ్. సో నేను బార్డర్స్ అలాగే ఉంచేసాను. అండ్ లాస్ట్లో దాంట్లో ఇలాచీ కూడా నేను యాడ్ చేసేసుకున్నాను షుగర్ సిరప్లో. అండ్ ఇది బాగా మిక్స్ చేసుకొని చూసుకోండి, మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఆఫ్ షుగర్ పాకం వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. వన్స్ ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే బ్రెడ్ స్లైసెస్ అనేవి ఆయిల్లో వేయండి, అదర్వైజ్ అవి ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా అయితే ఏంటంటే మీకు వెంటనే కలర్ వచ్చేస్తుంది, సో అవి ఆయిల్ పీల్చుకోవు. సో ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసి మనం ఏదైతే షుగర్ పాకంలో ఉందో అది దాంట్లో వేసేసుకోండి. సో ఈ రకంగా తీగపాకం వచ్చిన షుగర్ సిరప్లో మనం ఏవైతే ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో అవి వేసేసుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ని ఒక 2 మినిట్స్ అంత మనం అందులోనే 1 మినిట్ నుంచి 2 మినిట్స్ అంతవరకు దాంట్లోనే కనుక ఉంచామంటే అవి చక్కగా పీల్చుకుంటుంది అనమాట. లైక్ గులాబ్ జామ్స్ అంత ఎక్కువసేపు కాకుండా కొంచెం సేపు. సో అంతేనండి, కొంచెం సేపు అలా ఒక 1 మినిట్ టు 2 మినిట్స్ ఉంచాక దాన్ని ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడం. ఇది కూడా టైం సేవింగ్ అనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగుంటుంది అనమాట. పైనుంచి క్రంచీ లేయర్ అండ్ లోపల జ్యూసీ సూపర్ ఉంటుంది. అది డెజర్ట్ వచ్చేసి. సో ఇవండి మన ఫుల్ రెసిపీస్. అండ్ ఈ మిడిల్లో అన్నది బగారా రైస్ అన్నది నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చేస్తున్నాను. దానికి సంబంధించిన ఒక వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బికాజ్ నెంబర్ ఆఫ్ రెసిపీస్ చేయడం వలన ఎక్కువ ఎక్కువ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఈ రైస్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చెక్ చేసుకోండి. సో ఇవ్వండి రెసిపీస్ అన్నవి సూపర్ టేస్ట్తో అండ్ చాలా ఈజీగా ఈ రెసిపీస్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గివ్ అవేకి వద్దాము. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఒక మంచి స్వీట్ బాక్స్ని ఒక గుడ్ వెల్కమింగ్ లాగా మీ ఇంటికి పంపిస్తాము. ఒక కార్డ్ ద్వారా, ఒక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీకు పంపిస్తాము. సో దానికి చేయాల్సిందల్లా చిన్న రూల్స్ మీరు ఫాలో అవడమే. ఫస్ట్ మా వీడియోని కంప్లీట్గా చూసి దీనికి లైక్ చేసి దీని కింద కామెంట్ సెక్షన్లో ఆల్ డన్ అని ఒక మెసేజ్ అన్నది కామెంట్ అన్నది మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ది వచ్చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలండి. ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఈ వీడియో మొత్తం చూడాలి, లైక్ చేయాలి అండ్ కింద కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇట్స్ నాట్ అన్ రూల్, ఇది కొంచెం రిక్వెస్ట్. దీన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ఏదైతే వీడియో ఉందో దీన్ని షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతారో, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కింద ఆల్ డన్ అని కామెంట్ పెడతారో వాళ్ళు ఈ గివ్ అవేలో ఎలిజిబుల్ అనమాట పార్టిసిపేట్ చేయడానికి. సో ఈ రూల్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కామెంట్స్ని కనుక మాకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తే ఆన్ 1st January మేము ఆ కామెంట్స్లో నుంచి ర్యాండమ్గా ఒక 5 పిక్ చేసి ఆ 5 మెంబర్స్కి కూడా ఒక కార్డ్ ద్వారా, ఒక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మీకు ఆత్రేయపురం నుంచి కమ్మనైన పూతరేకులు మీ ఇంటి దాకా తీసుకొస్తామన్నమాట. సో ఇదండి గివ్ అవే వీడియో. సో ఈ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ దాంతోపాటు మేము పంపించే పూతరేకులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో అవి టేస్ట్ చేయడానికైనా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. తప్పకుండా లక్కీ విన్నర్స్ మీరు అవ్వచ్చు. So thanks for watching and that's all for today. Signing off by Vantinti Chefs Khana.